ప్రజలు కోరుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆస్పిరేషన్ కి అనుగుణంగా ఇక జగన్ పరిపాలన కొనసాగలేదనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అంటే సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో ఈ యొక్క సంక్షేమ పథకాలు అంటే అక్కడ ఓటమి గెలుపులు ఇవన్నీ పక్కన పెడితే మీకు థ్రెట్ ఉంది అనేది వాళ్ళది. అంటే యాక్చువల్ గా అక్కడ గెలుపు ప్రజలు ఇచ్చిన తీర్పును యాక్సెప్ట్ చేస్తారు, అది దాంట్లో డౌట్ ఏముండదు. కాకపోతే మీరు అనుకున్న ఫిగర్ మీకు లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు మున్ముందు ఫేస్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అనేది ఒకటండి. అదే వారు చెప్తున్న దాంట్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు యొక్క ఏదైతే ఉందో అంటే వారికి ఉన్నటువంటి అవకాశంలో ఒక అవకాశం తీసుకుంటాడేమని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి ఆరోపణ. కానీ అట్లాంటిది జరగదు. ఇలా కూటమికి ముందే ఎన్నికలకు ముందే సరే చంద్రబాబు నాయుడు ఆయననే 2014లో భారతీయ జనతా పార్టీని కాదనుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడి ఏదైతే ఉందో అంటే విభజన హామీలు నెరవేర్చడంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారని చెప్పేసి ఏదో ట్రాప్ ఏదైతే తీసుకున్నాడో దాంట్లో చంద్రబాబు నాయుడు అనవసరమైనటువంటి ట్రాప్ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. లేకపోతే ఆ రోజు కూడా కరెక్ట్ ఎన్డీఏతో ఉండింటే అక్కడ అవకాశం మళ్ళీ వచ్చేది. సో ఈ రోజు మోదీ గారి యొక్క వేవ్ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లో ఉన్నటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో, తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క వారికి ఉన్నటువంటి ఆకర్షణ కావచ్చు, ఇవన్నీ కలిపి ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి అంశం. సరే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో వెళ్ళిపోతారు అనేది ఇక్కడ కనిపిస్తున్నది ఏం లేదు. 200 మార్కును దాటే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్ లో కూడా అంటే వస్తున్నటువంటి ఏదైతే ఉందో దాంట్లో ఐఎన్డీఏకి ఏం లేదు. సో రాజకీయ సమీకరణలు జరగవచ్చేమో. ఒకసారి చిత్తూరు నుంచి మరి రిపోర్టర్ సురేష్ సిద్ధంగా ఉన్నారు అప్డేట్ ఇవ్వడానికి, ఏపీకి సంబంధించి రిజల్ట్, ముఖ్యంగా చిత్తూరుకు సంబంధించి నియోజకవర్గాల రిజల్ట్ ఇవ్వడానికి. సురేష్. రైట్ జ్యోత్స్న, ఏదైతే ఉదయం నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ నుంచి ప్రారంభమైన లెక్కింపుతో కూటమి అభ్యర్థులు ముందుందని చెప్పుకోవాలి. పూర్తిగా చిత్తూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆ తర్వాత ఈవీఎం లెక్కింపులు ప్రారంభించిన తర్వాత ప్రతి రౌండ్లోనూ కూటమి అభ్యర్థులు ఆధిక్యత చూపిస్తున్నారు. నగిరి నియోజకవర్గంలో ప్రధానంగా 2వ రౌండ్లో కూడా మంత్రి రోజా వెనకబడిన పరిస్థితి కనబడుతుంది. మొదటి రౌండ్లో కాస్త వెనకబడినప్పుడు 2వ రౌండ్లో మరింతగా వెనకబడిన పరిస్థితి కనబడుతుంది. అదే రకంగా మంత్రి పెద్దిరెడ్డి వెనకబడ్డాడు మొదటి రౌండ్. 2వ రౌండ్లో 45 ఓట్లతో ఆధిక్యతలకు వచ్చారని చెప్పుకోవాలి. పూర్తిగా చూసుకుంటే మొదటి నుంచి కూడా కూటమి అభ్యర్థులు టీడీపీ, జనసేన పూర్తి స్థాయిలో కూడా ఈ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ కూటమి అభ్యర్థులు మొదటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ నుంచి ఆధిక్యత కొనసాగిస్తారు. ప్రస్తుతం మనం చిత్తూరు కౌంటింగ్ సెంటర్ వద్ద పూర్తిగా భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ప్రతి రౌండ్ కూడా కౌంటింగ్ సెంటర్ నుంచి లెక్కలు విడుదల చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ సిబ్బంది నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఐడెంటిటీ కార్డు వారిని మాత్రం లోపలికించే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. పోలీస్ శాఖ కూడా కాస్త ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తిగా కౌంటింగ్ సెంటర్ని అష్టదిగ్బంధం చేశారు. డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేసే పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కావచ్చు, అలాగే కలెక్టర్ ఎస్పీ ఎవరైతే మణికంఠ ఉన్నారో పూర్తి స్థాయి 2-3 సార్లుగా ఈ కౌంటింగ్ సెంటర్ పరిశీలించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పూర్తిగా మొదటి రౌండ్ నుంచి కూడా కూటమి అభ్యర్థుల ఆధిక్యత కొనసాగిస్తారు. అటు తిరుపతి జనసేన అభ్యర్థి ఆర్ని శ్రీనివాసంతో పాటు అలాగే చంద్రగిరి పులివర్తి నాని కావచ్చు, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్, పవనేరు అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి, అలాగే చిత్తూరు అభ్యర్థి గురిజాల జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తంబలపల్లి జయచంద్రారెడ్డి, ఇలా చూసుకుంటూ పోతే పూర్తిగా కూటమి అభ్యర్థులు టీడీపీ నేతలే ఆధిక్యత కొనసాగిస్తూ వస్తున్నారు. పూర్తిగా నగిరి నియోజకవర్గం మంత్రి రోజా వెనకబడ్డ పరిస్థితి కనపడుతుంది. మొదటి నుంచి కూడా అనుకున్నట్టుగానే ఎగ్జిట్ పోల్స్ సర్వే కొంచెం రకరకాలుగా వచ్చినప్పటికీ ఆ రకంగా చూసుకున్న ఫలితాలు కనపడలేదు. ఆరామస్తా అని చెప్పిన విధంగానే మంత్రి రోజా వెనకబడిన పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మంత్రి పెద్దరెడ్డి కూడా మొదటి రౌండ్లో వెనకబడినప్పటికీ 2వ రౌండ్లో దాదాపు 2000 ఆధిక్యలోకి మంత్రి పెద్దిరెడ్డి వచ్చారని చెప్పుకోవాలి. పూర్తిగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూటమి జోష కనబడుతుంది. పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా కొనసాగుతుంది జోష్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తిగా పోస్టల్ బ్యాలెట్తో మొదలైన లెక్కింపు ఈవీఎం దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా 1000 నుంచి 2000 ఓట్ల ఆధిక్యత కనపడుతూ అవుతుంది. అలాగే పూతలపట్టు టీడీపీ అభ్యర్థి జర్నలిస్ట్ మురళీమోహన్ కూడా దాదాపు 1900 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. 2వ రౌండ్కి పూర్తి స్థాయిలో ఆయన మెజార్టీలోకి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఉత్కంఠ పోరుగా సాగుతున్న లెక్కింపుల్లో పూర్తి స్థాయిలో కూటమి అభ్యర్థులు జోష్ కనిపిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తిగా దాదాపు 14 నియోజకవర్గాల్లో చిత్తూరు కావచ్చు, పూతలపట్టు, గంగాధర్ నెల్లూరు, తిరుపతి జనసేన అభ్యర్థి ఆర్ని శ్రీనివాసులు, చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి పులివర్తి నాని కావచ్చు, అలాగే
మదనపల్లి కావచ్చు, తంబలపల్లి అభ్యర్థులు కావచ్చు, పలమేరు పీలేరు అభ్యర్థులు కూడా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఆధిక్యత కొనసాగిస్తూ వస్తున్నారు. అంటే కూటమిలో జోష్ కనపడుతుంది.